రోడ్లేసే కాంట్రాక్టర్ల పనులు చిత్రంగుంటాయి. ఆ నడుమ రోడ్డుకు అడ్డంగున్న కారును అట్లనే ఉంచి కొత్త రోడ్డేసిండ్రు. కొన్ని దిక్కులల్ల కరెంటు స్తంభాలు రోడ్డు నడుమిట్లుండేటట్టు ఏస్తారు. ఇంకొన్ని దిక్కులల్ల రోడ్డుకు అడ్డంగున్న ఇళ్లను కూల్సనియ్యకుండా ఇల్లు పక్క నుంచే సగం రోడ్డు వేసుకుంటా పోయినరు. ఇట్లా చెప్పుకుంటా పోతే రోడ్లేసే కాంట్రాక్టర్ల కథలు చిన్నగుండయి. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు అది చెప్పు అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రిగా. బీఆర్ సర్కార్ ఆఫీసర్లా కాంట్రాక్టర్లా మజాకా రోడ్లెయ్యినరా బాబు అంటే ఎట్లా పోసిండ్రో చూడుండ్రి. వేగాన్ని పెంచడానికి డబుల్ రోడ్లు వేయాలి అని సర్కార్ ఆలోచన చేస్తే కాంట్రాక్టర్లు ఆఫీసర్లు ఇగో గీ తిరుగు ఉపాయం చేసిండ్రు. ఇక ఈ రోడ్డు మీద 50 స్పీడ్ ఏం కర్మ, 100 150 స్పీడ్తో కూడా పోవచ్చు. కాకపోతే కట్లు కొట్టే టాలెంట్ ఉండాలి సుమా. ఓగాల ప్రయాణంలో అలసిపోతే ఈ చెట్ల కిందికి చేరి సేద తీరొచ్చా అన్నమాట. బీఆర్ ఆఫీసర్లు కాంట్రాక్టర్లు చేసిన ఘనకార్యం ఇగో గింత గొప్పగా ఉన్నది. మరి ఎందుకు ఇట్లా రోడ్ నడుము ఇట్లా చెట్లు ఉంచాల్సి వచ్చిందంటే ఈ చెట్లను తీసేసేటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నట. వాళ్ళ కాడికి పోతే ఆ చెట్లను కొట్టేయాల్సి వస్తే 14 హెక్టార్లు అంటే దాదాపు 35 ఎకరాల భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పరిహారం ఇవ్వాలని చెప్పిండ్రట. అంత భూమిని ఎక్కడ ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి? రోడ్డు కాంట్రాక్ట్ పట్టితే ఓ 4 రూపాయలు మిగులుతాయని చూస్తే 35 ఎకరాల భూమిని ఎట్లా కొనియాలని గీ ఉపాయం చేసిండట కాంట్రాక్టరు. చెట్లకు చిన్న హాని చేయకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనకుట, వాళ్ళు అడిగిన భూమి కొనియకుట ఇంత చక్కదనాల ఉపాయంతో రోడ్డు పోసిండ్రట. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నదట ఇంత చక్కటి రోడ్డు. ఇక దీని మీద సాహసం శ్వాసగా సాగిపో సోదరా అని మహేష్ బాబు రువ్వడిగా పోయినట్టు పోవాలన్నట. 7.5 కిలోమీటర్ల దూరం కొత్తగా వేసుకున్న రోడ్డును 100 కోట్లు ఖర్చు చేసిందట సర్కారు. ఇక ఇప్పుడు ఈ రోడ్డు సోషల్ మీడియాలో 150 స్పీడ్తో తిరుగుతున్నది. టెక్నాలజీయా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారట. ఏం తెలుగులరా అయ్యా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను సముదాయించే జ్ఞానం లేకుంటే ఎట్లా బాబు అనుకుంటా నవ్వుతున్నారట చూసిన వాళ్ళంతా. జాతరలల్లా పండుగలల్లా గుళ్ళ కాడ ఇక దేవుళ్ళ కాడ ఎక్కువ శాతం అన్నదానాలే చేస్తారు. లేకుంటే పులిహోర ప్రసాదాలు పెడతారు, బెల్లం శాఖలు పోస్తారు. కానీ ఇక్కడ చూడుండ్రి, ఎసోంటి అన్నదానం కాదు, బెల్ల శాఖ దానం కాదు, ఏకంగా కళ్ళు దానమే చేస్తున్నారు. కమ్మటి తాటి కళ్ళు గ్లాసుల నిండా ముంచిస్తున్నారు. వచ్చినోళ్ళకు వచ్చినట్టే చేతికిచ్చి తాగుమంటున్నారని కళ్ళు వంచుతున్న చూసి ఎగవడి పోయినోళ్లకు నిరాశ మిగులుతున్నది. ఎవరు వస్తే వాళ్ళకు గ్లాస్ నింపిచ్చుడు కాదు. బల్కంపేట రేణుకెళ్ళమ్మ కళ్యాణ మహోత్సవానికి శివసత్తుల ఎవరు వస్తారో వాళ్ళకి కమ్మటి తాటి కళ్ళు వంచుతున్నారు. ఇక గ్లాస్ చేతికి అందుకున్న శివసత్తులు జై ఎల్లమ్మ తల్లని మొక్కి ప్రసాదం కండ్లకు అద్దుకొని తిన్నట్టు ఎల్లమ్మ తల్లి పేరు మీద వంచుతున్న కళ్ళును కూడా కండ్లకు అద్దుకొని తాగుతున్నారు. తెలంగాణ సంస్కృతి గురించి తెలియనోళ్ళు, ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంటే ఇష్టం అనేది తెలియనోళ్ళు కొద్దిగా పరిశాన్ అవుతారు కావచ్చు. కానీ బల్కంపేటకు వచ్చిన భక్తులు మాత్రం తల్లి పేరుతోనిచ్చే కళ్ళు ప్రసాదాన్ని కాదనుకుంటా తాగిండ్రు. కాటమయ్య మంచిగా దీవించు తండ్రి అని మొక్కుకుంటా గుట్కలేసిండ్రు కళ్ళును. మరి ఏ ఊరు భక్తులో ఎల్లమ్మ తల్లిని ఏం మొక్కుకున్నారో తెలియదు కానీ క్యాన్ల కొద్ది కళ్ళును తెచ్చి వంచిండ్రు. శివసత్తులై వచ్చినోళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది చూడకుండా లీటర్ల కొద్ది కళ్ళు దానం చేసిండ్రు. మరి మీరు కూడా ఎల్లమ్మ తల్లిని ఏమన్నా మొక్కుకొని కళ్ళు దానం చేయండ్రి, అనుకునే జరుగుతాయట. జై బాల్కంపేట ఎల్లమ్మ తల్లికి.